స్పెషల్ ఫ్లైట్లతో ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టుగా జరుగుతున్న ఏపీ రాజకీయం సడన్ గా పుష్పక విమానంగా మారిపోయింది. పుష్పక విమానం అంటే తెలుసు కదా, సైలెంట్ సినిమా, నో డైలాగ్, నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో చూసావా? ఎస్. ఎందుకు ఇలాగా? అరవ దెబ్బ గట్టిగా పడిందా? ఎమ్మెల్యే అడ్డగోలుగా వీడియోలతో సహా, ఆధారాలతో సహా, మహిళ ఆక్రందంతో సహా దొరికిపోయినా కానీ ఇప్పటి వరకు అంటే దాదాపు 20 గంటలైనా రెస్పాన్స్ లేదు. మీడియాలో ఎక్కడ వార్త లేదు. ఏం చెప్పాలో జనసేనకి తెలియడం లేదు. బహుశా టీడీపీ నాయకత్వం వైపు నుంచి స్క్రిప్ట్ కోసం వెయిటింగ్ ఏమో తెలియదు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ ఇంపాక్ట్, అదే అరవ దెబ్బ ఎంత గట్టిగా తగిలిందో ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి? నిత్యం సూక్తులు నీతులు చెప్తూ ఎదుటి వాళ్ళ మీద ఎదురుదాడులు చేస్తూ తెలివి నోరు ఉన్న పేర్ని నాని లాంటి వాళ్ళ మీద కేసులు కడుతూ నడుస్తున్న రాజకీయం ఈ అరవ షాక్తో అడ్డం తిరిగే పరిస్థితి వచ్చిందా? వివరంగా చూద్దాం రండి. మహిళల గౌరవం గురించి, శాంతి భద్రతల గురించి, రాజకీయాల్లో సచ్చీలత గురించి సూక్తులు చెప్పే సుప్పిని శుద్ధపోషణలు ఇప్పుడు ఎదుటోళ్ళ మీదకి ఎలా నెట్టాలి, ఏఐ పేరుతోనో ఇంకోటో ఫ్యాబ్రికేటెడ్ అనో నెట్టేందుకు కొత్త దారులు ఏమైనా వెతుకుతారో, ఏం చేయబోతున్నారో చెక్ చేద్దాం. మన మానాన మనం సొంత వెహికల్ డ్రైవ్ చేసుకున్నట్టుగా పబ్లిసిటీని డ్రైవ్ చేసుకుంటూ ఎదుటోళ్ళ మీద ఏ ఇమేజ్లు షేర్ చేస్తూ మన ఏజీ గేజ్తో సంబంధం లేకుండా అంకుల్ అనే వెకిలి కామెంట్లు చేస్తూ పబ్బం గడుపుకుంటూ ఉన్నాం సరదాగా కదా. చూసాం కదా రీసెంట్గా. తెలివిగా ఎవరన్నా మాట్లాడితే, గడుసుగా సవాలు విసిరేవాళ్ళు ఉంటే వాళ్ళ మీద కేసులు కట్టి ఎదురుదాడి చేసి ధమ్కీ ఇవ్వాలని ట్రై చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి పరిణామాలు జరిగినా, పిఠాపురం అయినా, కాళహస్తి అయినా, తిరుపతి అయినా, ఇంకెక్కడైనా అన్నిటినీ సప్రెస్ చేసి తొక్కి పెట్టేందుకే ట్రై చేశాం తప్ప ఇప్పటి వరకు నోరు మెదపల. మనం చెప్పే మాటలకి చేసే పనులకి పొంతనుంటుంది, ఇదిగో చెప్పింది ఆచరిస్తాం అని నిరూపించే సందర్భం ఈ 2 ఏళ్ల కాలంలో ఒక్కటి కూడా లేదు కదా. ఇలాంటి టైంలో ఒక బాంబు షెల్ లాగా అరుస్తున్న వాళ్ళందరినీ అరవకు అని చెప్తున్నట్టుగా అరవ దెబ్బ పడింది. ఆధారాలతో సహా, వీడియోతో సహా జుగుప్సాకరంగా దొరికిపోయిన తీరు చూసిన తర్వాత ఇంకేముంది? స్టన్ సైలెన్స్. నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో చూసావా? ఎందుకని ఇంత సైలెన్స్? దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఎదుటివాడికే చెప్పేటందుకు నీతులు ఉన్నాయి అన్నట్టుగా మనం తెల్లారు లేస్తే జుట్టు ఎగదోసుకుంటూ నీతులు చెప్తూ ఉంటాం. ఆ నీతులన్నీ ఇప్పుడు రీసర్ఫేస్ అవుతూ ఉన్నాయి. స్త్రీలకి అండగా ఉండే భద్రత కల్పించే సమాజాన్ని తీసుకొస్తాం. చూశారు కదా, ఇవి కొన్ని శాంపిల్స్ మాత్రమే. మహిళల్ని ముట్టుకోవాలంటే అంత భయపడే బలమైన చట్టాలు తీసుకొస్తాం. ఇలాగా వార్నింగ్లు ఇస్తూ ఉంటాం, రోమాలు తీస్తాం, గోళ్ళు కత్తిరిస్తామని చెప్తాం ఎదుటోళ్ళకి. మగతనం చూపిస్తాం. తీరా మన ఎమ్మెల్యే దొరికిపోయేసరికి ఇప్పుడు బుకాయించేందుకు స్క్రిప్ట్ కోసం పక్క పార్టీ వైపు చూసే పరిస్థితి. పిటీబుల్ సిచ్యువేషన్ కదా. 2 కారణాలు ఈ సైలెన్స్కి. ఒకటి, మోరల్ గ్రౌండ్స్ లేకపోవటం. అంటే సూక్తులు నీతులు చెప్తాం మన వాళ్ళు కానీ మనం కానీ ఆచరించిన దాఖలా లేదు. అందుకోసం ఎలా కవర్ చేయాలి, ఎలాగ ఎదుటోళ్ళ మీదకి నెట్టేయాలి అని ఆలోచించడానికి టైం పడుతూ ఉంది. రెండోది, ఇంటెలిజెన్షియా డెఫిసిట్, తెలివంటారే అది. ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన ప్రెస్ నోట్ చూసాం కదా. అందులో వాడిన భాష కానీ, ఆ ఎక్స్ప్రెషన్ కానీ వ్యక్తిగత సంబంధాలని, వివాహేతర సంబంధాలని రాజకీయం చేయాలనుకుంటున్నారు అనే తరహాలో రాయడం చూస్తే వారిని ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు గుట్టుగా చేసుకోండి అని చెప్తున్నారా, లేదంటే నీతి నిజాయితీగా మనం రోజు మైకుల ముందు మాట్లాడేసే మాటల్ని జీవితంలో కూడా పాటించాలి అని గట్టిగా చెప్పే నైతిక స్థైర్యం కూడా లేదా మనకి అని అనిపించింది అవి చూడగానే. పైగా రాసిన వాళ్ళకి దండం పెట్టాలనిపించింది. ఎందుకంటే పాపం ఆ మాత్రం తెలివి లేదు. తెలివి అంటే ఏముంటుంది? చెప్పి నువ్వు పాటిస్తామనే కాన్ఫిడెన్స్ లేనప్పుడు తెలివి మాత్రం యాడ్ నుంచి వస్తుంది? బహుశా అదే రీజన్ అనుకుంటా. అందుకోసం ఈ 2 కారణాలు, ఒకటి మోరల్ గ్రౌండ్స్ లేకపోవటము, రెండోది ఇంటెలిజెన్షియా డెఫిసిట్ వల్ల సైలెన్స్ కనపడతా ఉంది. బహుశా కూటమిలో పెద్దన్న నాయకత్వం వైపు నుంచి ఇప్పుడు గైడెన్స్ రావాలి. ఎదుటోళ్ళ మీదకి ఎలా నెట్టాలి, ఏఐ పేరుతోనో ఇంకోటో ఫ్యాబ్రికేటెడ్ అనో నెట్టేందుకు కొత్త దారులు ఏమైనా వెతుకుతారో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. పైగా ఇనీషియల్గా ఎవరో నగ్న సత్యం చూపించిన ఆ ఎమ్మెల్యే కుటుంబం మహిళామూర్తి ఎదురుదాడి చేయడం చూస్తూ ఉంటే సీతాయి సినిమాలో నళిని గుర్తొచ్చింది. మా చంటి గురించి నాకు బాగా తెలుసు. వాడు ఎవరి జీవితాన్ని నాశనం చేయడం, వాడు సుఖపడతాడు. అంటే నైతిక విలువలు కానీ, సచ్ఛీలత కానీ, మహిళల హక్కులు కానీ, ఆడబిడ్డల మాన ప్రాణాల రక్షణ లాంటివి కానీ పార్టీలను బట్టే డిసైడ్ అవుతాయేమో. వైసీపీ వాళ్ళైతే వెంటనే ఇవన్నీ నిద్రలేస్తాయి. అదే మన పార్టీ వాళ్ళైతే గుట్టు చప్పుడు కాకుండా, మీడియా కూడా కవర్ చేయకుండా ఇగ్నోర్ చేసేందుకు ట్రై చేస్తుందేమో అనిపిస్తా ఉంది. అంతే కదా.
కోసుకు తినడానికి పెంచే కోడిని కోస్తేనే శాంతి భద్రతలకు విఘాతం అన్నప్పుడు ఒక శాసనసభ్యుడు విప్పి చూపించడం అనేది ఎంత దారుణమైన జుగుప్సాకరమైన దివాళాకోరు పరిస్థితి. నువ్వు కోడికి వస్తేనే మరి అంత యాగి చేసి రోడ్ల మీద నడిపించినప్పుడు అంకుశం సినిమాలాగా మరి ఇలాంటి ఘటనలు జరిగితే ఏం చేసి ఉండాలి? ఇది కదా పాయింట్. ఇక ఇలాంటి గందరగోళం, స్టన్ సైలెన్స్, నైతికత, మోరల్ గ్రౌండ్స్ లేకపోవడం లాంటివి అన్నీ కనపడుతూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనల వల్ల ఎవరికి నష్టం? ఇదేం మొదటిది కాదు కదా, ఇందాకడే చెప్పాను నేను. ఇంతకు ముందు చాలా జరిగినాయి ఇలాంటివి. కొందరు రాయలసీమ ప్రాంతం నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఇలాంటి వాటిల్లో ఇరుక్కొని మళ్ళీ తమాయించుకొని సర్దుకొని మ్యానిపులేషన్ మేనేజ్మెంట్ చేసి బయటపడ్డ దాఖలా ఉంది కదా ఆల్రెడీ. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ దెబ్బ ఎవరి మీద పడుతుంది అంటే మొదట జనసేన మీద, పవన్ కళ్యాణ్ మీద పడుతుంది. ఎందుకంటే మీరు డైలాగులు మాత్రమే చెప్తారు, యాక్షన్ తీసుకోరు. మీ సొంత పార్టీ నాయకులే ఇలా అరాచకం చేస్తూ ఉంటే, ఆంబోతులాగా ఓళ్ళ మీద పడతా ఉంటే ఏం చేసావు నువ్వు అని అడగటం మొదలు పెడతారు. ఆ అడగటాన్ని మనకు వంతపాడే మీడియా చూపించకపోవచ్చు, కానీ వచ్చే ఎన్నికల్లో 3 ఏళ్ల తర్వాత ఆ ఫలితం రిఫ్లెక్ట్ అవుతుంది. అదే జరిగితే గనక జనసేననే నమ్ముకున్న టీడీపీ కూసాలు కదిలే పరిస్థితి వస్తుంది. అంతే కదా, జనసేన టీడీపీ రాజకీయం ఎలా ఉంటుంది? 2 పుల్లలు ఇలా పేర్చినట్టుగా ఉంటుంది. అంటే ఒకదాని సపోర్ట్ మీద ఇంకోటి ఆధారపడి ఉంటాయి. అలాంటప్పుడు జనసేన డీలా పడింది అనుకోండి, అంతే కదా సినిమా. అంటే ఇమ్మీడియట్గా జనసేనకి, పవన్ కళ్యాణ్కి దెబ్బ తగిలినట్టున్నా కానీ ఈ దెబ్బ కూటమి ఈక్వేషన్స్ మీద, ట్రాజెక్టరీ మీద, అన్నిటికీ మించి నీతులు చెప్పే శుద్ధపూస వ్యవహారాల మీద దెబ్బ కొడుతుంది. వచ్చే ఎన్నికల్లో రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. ఇదంతా చూస్తుంటే ప్రకృతి సమాధానం చెప్తోందా అని మాట్లాడుతున్న వాళ్ళు, సోషల్ మీడియాలో ఆలోచనాత్మకమైన కామెంట్లు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎన్నికల ముందు సుగాలి ప్రీతి అనే ఆడబిడ్డ గురించి మనం చాలా 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 నీతులు, ఇతిహాసాలు చెప్పేసి, ఆడపిల్లలు మన ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా కఠినమైన చట్టాలను పట్టుకొస్తాం. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బిడ్డ తల్లి దివ్యాంగురాలు అడిగితే ఆమె మీద అమానవీయంగా ఎదురుదాడి చేశాం, నోరు ముగించాలనుకున్నాం. పైగా 30,000 మందో 32,000 మందో ఆడబిడ్డలు కనిపించకుండా పోయారు లాంటి ఆరోపణలు ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ మనం చదివాము. ఇప్పుడు అదే ఆడబిడ్డల వైపు నుంచి మనకి ప్రకృతి సవాలు విసురుతున్నట్టుగా, మన నిజ నైజాన్ని బయట పెడుతున్నట్టుగా ఈ పరిణామం చూస్తే అనిపిస్తూ ఉంది. మీరేమంటారు? ఏపీలో మొరాలిటీ అనేది ఎంత దిగజారిపోతుందో ఈ 60 దెబ్బ ప్రూవ్ చేసిందా? ఎలా చూడాలి? కామెంట్ చేసేటప్పుడు సంస్కారవంతమైన భాష వాడదాం, నిర్మాణాత్మకంగా చర్చిద్దాం. ఎందుకంటే కీటాక్స్ అనేది ఆలోచనల వేదిక.